వెల్కమ్. చూడండి ఇక్కడ సెంటెన్సెస్ లో దిస్, దట్, దీస్, దోస్ ఉన్నప్పుడు ఏ విధమైన క్వశ్చన్ ట్యాగ్స్ మనం రాయాలనో తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ దిస్ దట్ ను మనము ఇట్ గా మారుస్తాం. పర్సన్స్ ఉంటే ఇట్ గా మార్చకూడదు, పర్సన్ ఉంటే హీ షీగా మనం మార్చాలి. బాయ్స్ అయితే హీగా లేదా ఉమెన్ అయితే షీగా మనం మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు సెంటెన్స్ వైజ్ మనం మారుద్దాం, మనకు అర్థమవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఎ పెన్. చూడండి ఇక్కడ ఈ దిస్ అంటే పెన్ అనమాట. ఇక్కడ ఈ దిస్ అనేటువంటి ప్రొనౌన్ పెన్, నౌన్ అనేటువంటి పెన్ తెలియజేస్తా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ దిస్ ని మనం ఇట్ గా మార్చాలి. ఈజంట్ ఇట్, కమా ఈజంట్ ఇట్, ఈజంట్ ఇట్. దిస్ ఈజ్ నాట్ ఎ పెన్సిల్. సెంటెన్స్ నెగటివ్, క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ రాద్దాం. ఈజ్ ఇట్, ఈజ్ ఇట్. ఇక్కడ పెన్సిల్ అంటే దిస్ అనేటువంటి దిస్ పెన్సిల్ ను సూచిస్తా ఉందన్నమాట. ఈజ్ ఇట్. దట్ ఈజ్ ఎ బాల్, దట్ ఈజ్ ఎ బాల్. దట్ అనేది బాల్ ను సూచిస్తా ఉందన్నమాట. ఈజంట్ ఇట్, కమా ఈజంట్ ఇట్. తర్వాత చూడండి, దట్ ఈజ్ నాట్ ఎ ఫ్రూట్, దట్ ఈజ్ నాట్ ఎ ఫ్రూట్. ఇది సెంటెన్స్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. ఈజ్ ఇట్, ఈజ్ ఇట్. తర్వాత ఇక్కడ చూడండి, చివరిలో ఒక రెండు సెంటెన్సెస్ రాశాను. ఇక్కడ దిస్ ఉంది, దిస్ ఈజ్ రాము. ఇక్కడ ఇట్ గా మనం రాయకూడదు అనమాట. ఇక్కడ పర్సన్ ఉంది చూడండి, రాము అంటే ఒక అబ్బాయి పేరు. దిస్ ఈజ్ రాము అంటే ఇక్కడ ఇట్ మనం దిస్ ఈ అబ్బాయిని సూచిస్తాం కాబట్టి మనము రాముని మనం హీగా రాయాలి. ఈజంట్ హీ, ఈజంట్ హీ, హీగా మనం రాయాలి. దిస్ ఈజ్ నాట్ ఉమా. ఈజ్ షీ, ఈజ్ షీ సెంటెన్స్ నెగిటివ్, అమ్మాయి పేరు ఉంది కాబట్టి ఈ దిస్ అనేది ఉమాను సూచిస్తా ఉంది కాబట్టి ఈజ్ షీ సెంటెన్స్ నెగిటివ్, క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్. ఈజ్ షీ. ఈ విధంగా పర్సన్ ఉంటే హీ షీగా మనం మార్చాలి జెండర్ ని బట్టి. పర్సన్స్ కానప్పుడు మనము దిస్ దట్ ను ఇట్ గానే మనం మార్చాల్సి ఉంటుంది అనమాట. తర్వాత దీస్ ఆర్ ఫ్రూట్స్. దీస్ దోస్ ఉంటే మనము దేగా మార్చాలి. దీస్ ఆర్ ఫ్రూట్స్ సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. ఆరంట్ దే, ఆరంట్ దే. తర్వాత దీస్ ఆర్ నాట్ బుక్స్. ఆర్ దే, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఆర్ దే. తర్వాత చూడండి, దీస్ ఆర్ టాయ్స్. ఆరంట్ దే, ఆరంట్ దే. దోస్ ఆర్ నాట్ గన్స్. ఆర్ దే, ఆర్ దే. ఈ విధంగా అనమాట. దీస్ దోస్ ఉంటే దేగా మార్చాలి, దిస్ ఉంటే ఇట్ గా మార్చాలి. పర్సన్స్ ఉంటే హీ గాని షీ గాని జెండర్ ని బేస్ చేసుకొని మార్చాలి. ఇక్కడ చూడండి, దిస్ విల్ బి హిస్ బాక్స్. దిస్ విల్ బి హిస్ బాక్స్. ఈ సెంటెన్స్ పాజిటివ్, ఫ్యూచర్ లో ఉందన్నమాట. హిస్ బాక్స్. ఇక్కడ దిస్ ఉంది చూడండి, ఈ సెంటెన్స్ పాజిటివ్. నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ చెప్పండి. వోంట్ ఇట్, వోంట్ ఇట్. ఇక్కడ దిస్ అనేది బాక్స్ అని సూచిస్తా ఉందన్నమాట. ఇక్కడ హీ రాయకూడదు, మనము ఇట్ బాక్స్ నే మనం రాయాలి. వోంట్ ఇట్. దిస్ విల్ నాట్ బి హర్ పెన్. విల్ ఇట్, విల్ ఇట్. దట్ వాస్ మై పీరియడ్. ఇక్కడ వాజ్ అని చూడండి, వాజంట్ ఇట్. ఇది సెంటెన్స్ పాజిటివ్, క్వశ్చన్ ట్యాగ్ మనం నెగిటివ్ రాయాలి. వాజంట్ ఇట్, వాజంట్ ఇట్. తర్వాత చూడండి, దట్ వాజ్ నాట్ హిస్ పెన్సిల్. వాజ్ ఇట్, వాజ్ ఇట్. పాస్ట్ టెన్స్ అన్నమాట. దీస్ వర్ హిస్ మెటీరియల్స్. దీస్ వర్ his materials.
మెటీరియల్స్. సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. దీస్ ఉంది, దేగా మారుద్దాం. వరంట్ దే, వరంట్ దే. తర్వాత చూడండి, దోస్ వర్ నాట్ అవర్ బాల్స్. సెంటెన్స్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. వర్ దే, దోస్ ని మనం దేగా మార్చాలి. వర్ దే, ఈ విధంగా అనమాట. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ రాస్తాను, మనం వీటికి క్వశ్చన్ ట్యాగ్స్ రాద్దాం. దెర్ ఈజ్ నన్ ఇన్ ద రూమ్. ఇది బీ ఫామ్ ఈజ్ ఉంది కాబట్టి ప్రజెంట్ టెన్స్. నన్ ఉంది కాబట్టి సెంటెన్స్ నెగిటివ్. దేర్ ని మనం క్వశ్చన్ ట్యాగ్ లో దేర్ గా ఉపయోగించకూడదు. దెర్ ఈజ్ నన్ ఇన్ ద రూమ్ అంటే ఎవరూ లేదు రూమ్ లో అని చెప్పేసి అర్థం. ఇక్కడ నన్, దెర్ ఈజ్ నన్ అంటే ఎవరు లేదు అంటే ఒకరి గురించి చెప్పడం లేదనమాట, ఒకరికంటే ఎక్కువ మంది గురించి చెప్తున్నారు కాబట్టి మనం దేని తీసుకోవాలి. దే, THEY, దే. దేతో హెల్పింగ్ వర్బ్ ఆర్ మనం రాయాలి. ఆర్ దే, కామా ఆర్ దే అనేసి మనం రాయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత నన్ను ఉంది కాబట్టి నెగిటివ్, క్వశ్చన్ ట్యాగ్ మనం పాజిటివ్ రాయాలి. దెర్ ఈస్ ఎ టాయ్ ఆన్ ద టేబుల్. ఇది కూడా ప్రెజెంట్ టెన్స్ అనమాట. టాయ్, టాయ్ అంటే మనం ఇట్ గా మనం తీసుకోవాలి, దేర్ రాయకూడదు, ఇట్ రాయాలన్నమాట. ఈజంట్ ఇట్, సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఈజంట్ ఇట్. తర్వాత చూడండి, వన్ మస్ట్ బిహేవ్ ప్రాపర్లీ. సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. మస్ట్ ఉంది, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ మసంట్ వన్. మస్ట్ నాట్ అనకూడదు, మసంట్. మసంట్ వన్. వన్ అనేసి మనం రాయాలన్నమాట క్వశ్చన్ ట్యాగ్. వన్ మస్ట్ నాట్ నెగ్లెక్ట్ వన్స్ రెస్పాన్సిబిలిటీస్. సెంటెన్స్ నెగిటివ్, మస్ట్ వన్, క్వశ్చన్ మార్క్. వన్ లవ్స్ వన్స్ ఫ్యామిలీ. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనమాట. లవ్స్ చూడండి, V1 ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి వర్బ్ కు మనం ఎస్ కలిపినాం. వన్ లవ్స్ వన్స్ ఫ్యామిలీ. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇది సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ మనం రాయాలి. ఇప్పుడు సింగులర్ కాబట్టి వన్ అనేది మనము డస్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. డజంట్ వన్, వన్ లాగానే రాయాలన్నమాట. కమా డజంట్ వన్ అనేసి రాయాలి. వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ. ఇది కూడా సెంటెన్స్ పాజిటివ్, వన్ తో ప్రారంభమైంది, షుడ్ ఉందన్నమాట. షుడెంట్ వన్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. షుడెంట్ వన్ క్వశ్చన్ మార్క్. దేర్ వాజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్. ఇక్కడ దేర్ ని మనము ఇట్ గా మార్చాలి. సింగులర్ ఏ బుక్ అనేది కాబట్టి సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. వాజంట్ ఇట్. ఇప్పుడు పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్ అనమాట. బీ ఫామ్ వాజ్ ఉంది, వాజంట్ ఇట్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. వాజంట్ ఇట్. తర్వాత చూడండి, దేర్ వాస్ నన్ ఇన్ ద రూమ్, నన్ ఇన్ ద హౌస్. ఇక్కడ దెర్ ఈజ్ నన్ ఇన్ ద రూమ్ అని రాస్తాము. దెర్ వాజ్ నన్ ఇన్ ద హౌస్. బీ ఫామ్ అనమాట. వాస్ పాస్ట్ టెన్స్. సెంటెన్స్ నెగిటివ్, నన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు ఇంట్లో లేదు అంటే మనం ప్లూరల్ గా తీసుకోవాలి. దేని మనం తీసుకోవాలి. దే తీసుకున్నప్పుడు హెల్పింగ్ వర్బ్ వర్ తీసుకోవాలి. బీ ఫామ్ పాస్ట్ టెన్స్ లో. వర్దే అనేసి మనం రాయాలన్నమాట. ఈ విధంగా అనమాట. ఇక్కడ చూడండి, ఏ సెంటెన్సెస్ క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటుంది, ఏ సెంటెన్సెస్ క్వశ్చన్ ట్యాగ్స్ లేదు అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. స్టేట్మెంట్స్ అంటే అసర్టివ్ సెంటెన్సెస్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ అన్నమాట. వీటికి క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటుంది, మనం రాసినాం ఆల్రెడీ ఇంతకు ముందు. ఇంపెరేటివ్ సెంటెన్సెస్, ఆర్డర్ సెంటెన్సెస్, రిక్వెస్ట్ సెంటెన్సెస్, వీటికి కూడా క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటుంది అనమాట. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ క్వశ్చన్ ట్యాగ్స్ లేదు. ఆప్టేటివ్ సెంటెన్సెస్, విషింగ్, కర్సింగ్, బ్లెస్సింగ్, ఈ సెంటెన్సెస్ కూడా క్వశ్చన్ ట్యాగ్స్ లేదనమాట.
ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్నార్థక వాక్యాలు, వీటికి కూడా క్వశ్చన్ ట్యాగ్స్ లేదన్నమాట. క్వశ్చన్ ట్యాగ్స్ ఉండేది ఒక అసర్టివ్ సెంటెన్సెస్కు, స్టేట్మెంట్స్కు, లేదా మరియు ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అనమాట, ఆర్డర్ సెంటెన్సెస్, రిక్వెస్ట్ సెంటెన్సెస్. సో దీంతో మనము క్వశ్చన్ ట్యాగ్స్ పూర్తి చేసేసాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.